ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లే ముందు అది వద్దు నాకు మైక్ లోనే చెప్పేస్తాను నేను అన్ని. जबरदस्त खतरनाक कॉमेडी शो. जबरदस्त खतरनाक कॉमेडी शो. So మన జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ అవర్ K Square టీమ్, ఖుష్బూ గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. All right, so please put your hands together to welcome my partner in crime, my partner in episode, Manas. Hey, bachadu vachesadu, samsunami gappa mogudu, rubabu kaste kababu chestadu. Ne adugedite, so modalidite, are gundillu teesi kollaru egareste. Are vasool 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 paisa vasool. Are vasool 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 paisa vasool. రష్మి ఏంటి మరి స్కిట్స్ చూసావు కదా, ఇప్పుడు చెప్పు ఎవరు అల్లాడిపోతున్నారు? ఇది ఏదో సీజన్ బేస్ షో కాదబ్బా, తరతరాల నుంచి జరుగుతున్న షో, తరతరాల వరకు జరగబోయే షో ఇది. ఓకే, అప్పుడప్పుడు డ్రాల్ జరుగుతాయి, ఎన్నెన్నో సార్లు నేను గెలుస్తా, అప్పుడప్పుడు నువ్వు గెలుస్తావు. అంటే నాకు ఈరోజు సిక్స్త్ సెన్స్. ఓకే, సో ఇవాళ ఎపిసోడ్ లో ఫస్ట్ మీ తరపు నుంచి ఎవరు రాబోతున్నారు? ఓపెనింగ్ కాబట్టి కాస్త క్యూట్నెస్ తో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది? అంటే కిడ్స్ వస్తున్నారు. ఆఫ్ కోర్స్ కిడ్స్ అంటే రాకేష్ వస్తున్నాడు. ఆఫ్ కోర్స్, అండ్ రాకేష్ కూడా వచ్చి ఇప్పుడు జరుగుతున్న రీసెంట్ ట్రెండ్, రిలీజ్ ట్రెండ్ కాన్సెప్ట్ మీద స్కిట్ చేయబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం అండి, నా పేరు నటకుమారి. సినిమాలంటే పిచ్చి, అందుకే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అమ్మేసి నేను సినిమా చూసేస్తున్నాను. ఏం పెట్టాలి? అమ్మో బంగారం పెట్టను. బంగారం మాత్రం పెట్టు. ఇదిగో అబ్బాయి, ఈ సీట్ పెట్టుకుని ఓ 300 అప్పివ్వా. ఆ సీట్ తో నేనేం చేసుకుంటానమ్మా? ఏ ఈ సీట్ ఏమైనా పర్మనెంట్ అనుకుంటున్నావా? ఆ సీట్ పోయినా ఈ సీట్ పనికొస్తుంది. ఇచ్చే 300. నా దిక్కుమాల మొగుడు ఉన్నాడే, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఏమండి, నా భార్యని పట్టుకోండి. ఏం తాకట్టు పెట్టావు ఇప్పుడు? ఏమున్నాయని తాకట్టు పెట్టడానికి? దిక్కుమాలోడా, అబలని సబలని తబలాని ఒరే, సినిమాకి వెళ్తాను, నరలాగేస్తున్నాయి. ఏమండి, ఆడవాళ్ళు అన్నాక అరే మేకప్ పిచ్చి ఉంటుంది, లేకపోతే టీవీ సీరియల్ చూడటం పిచ్చి ఉంటుంది. దీనికి ఏంటండి సినిమా పిచ్చి ఉంది? చెప్పలేను గాని ఇంట్లో అన్ని పిల్లలు ఫ్యాన్ లెక్క ఏడుస్తున్నారు. ఫ్యాన్ ఏం చేశారు? నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అండి. మొదటి రోజు మొదటి సినిమా చూడకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్ అట్టవరా? అమ్మా ఖుష్బూ, నేనేం అడిగాను? 3 పూట్ల సినిమా చూపించమని కోరుకుంటున్నాను. సినిమా చూపించకపోతే పిచ్చి నరాలు తగ్గిపోయినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. వెంటనే దీన్ని సినిమాకి తీసుకెళ్ళాలి. రావే, నిన్ను సినిమాకి తీసుకెళ్తాను. ఎవరు లేరు? తెలీదు అనుకుంటా, ఫ్యామిలీతో వచ్చారు. ఆల్రెడీ అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టారు సార్. బొక్కేం కాదు, ఈ థియేటర్ నాదే. మీరు థియేటర్ ఓనరా? ఎస్. మరి హౌస్ఫుల్ బోర్డు పెట్టారు సార్? నా థియేటర్ పేరే హౌస్ఫుల్ థియేటర్.
మరి థియేటర్కి వచ్చినోడు చూసి పారిపోతాడు కదరా. అందుకనే నేను 4 సంవత్సరాల నుంచి లాస్ట్ లో నడుస్తుంది. ఇంతకి వీళ్ళందరూ ఎవరు సార్? నా పిల్లలయ్యా వీళ్ళంతా. ఈమె మా ఆవిడ. ఈవిడతో వీళ్ళందరినీ కన్నారా? ఏంట్రా ఇది? మీ పిల్లలు మేము ఏమైనా అడగొచ్చా? అడగండి. నానా ఇంతకి నీ పేరేంట్రా? వీడి పేరేంటి? ఇంద్రసేనారెడ్డి అని ఉంది. ఏం లేదు సార్, మా థియేటర్ లో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరిని కన్నా సార్ చూసుకుంటా. ఏంటి థియేటర్ లోనేనా? ఒక డైలాగ్ చెప్పి ఏదన్నా. రా అనుకున్నావా రాలే అనుకుంటావా? రాకపోతే బాగుండు అనుకుంటా. ఇలాంటి డైలాగులు చెప్పే బదులు స్కూల్కి వెళ్ళి చదువుకుంటే నీకు మంచి పేరు వస్తుంది నాన్న. నువ్వు కూడా మంచి స్కిట్లు చేస్తే నీకు కూడా మంచి పేరు వస్తుంది. ఇంతకీ నువ్వెవరమ్మా? ఊకో అమ్మా, 2 షెడ్యూల్కి ఏం చేయలేవురా అని అంటాను. ఆయన టీం లీడర్. 4 షెడ్యూల్ పోయినాక బానే చేస్తాలే, అర్థమైందా? పశుపతి కాదు, నా పతి వీడు. నాకు విలువిద్య నేర్పివా? విలువిద్య స్కూల్స్ అన్ని రీఓపెన్ అయ్యి పిల్లలందరూ చదువుకుంటుంటే శుభ్రంగా నాకు అర్థం కాదు. వెళ్ళి చదువుకోవచ్చు కదా, నీకు అర్థం కాదు. ఊకో అమ్మా, 4 షెడ్యూల్ అయితే ఈయననే ఈడ్చిపడేస్తారు. నువ్వెవర్రా? పశుపతి అఘోరాధిపతి. అమ్మ బొమ్మాడే పిందె పండే పొడువాడికి వచ్చింది. పింద పండైంది రాదు. ముసల్దే పింఛన్ పైసలు కూడా పోయింది. ఇంతకి ఈడవుడు? ఈడు కాలకేయనా? అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. పేమెంట్ల గురించి మాట్లాడే వయసారా? ఇంతకు మీ థియేటర్ ఏ సినిమా నడుస్తుంది సార్? పోకిరి సినిమా స్టార్ట్ అయ్యేది. మీరు కూర్చోండి. ఏంటి థియేటర్ లో చుంచెలకలు వెళ్తున్నాయి సార్? సార్ ఎలకల సౌండ్ ఇక్కడి నుంచే వస్తుంది సార్. మూసుకొని సినిమా చూడబే. ఐ వాంట్ పోకిర్లో పవర్ఫుల్ డైలాగ్. ఎస్ నానా, పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చేయి. ముఖ్య పీకేస్తే పీకి కోస్తా. పోకిరిలో మొక్కే కదా అని పీకేస్తే డైలాగ్ ఎక్కడ ఉందండి? పవర్ఫుల్ డైలాగా? అవును. ఇప్పుడు పోకిరి సెంటు బాగుంది. ఎక్కడ కొన్నావు? అమీర్పేటలో కొన్నా. ఇదేంటి? పోకిరి. అదేంటి? ఇంద్ర. 2 కలుపు. పోకిరిలో పవర్ఫుల్ డైలాగ్. నాకు ఇప్పుడు డాన్స్ కావాలి. డోలే కదా అమ్మ, రండి. అది కాదండి, పోకిరిలో డోలే ఆ పాట ఉండాలి గానీ ఇదెందుకు వచ్చింది? ఈమె డాన్స్ చేసేటప్పుడు అటు ఇటు ఏముంటాయి? డోళ్ళు ఉంటాయి. మరి అది కూడా డోలేనే. ఒకటే టికెట్ కి 3 సినిమాలు చూపిస్తాడా? కూర్చొని చూడవా నువ్వు. ఏంటి డిస్టర్బెన్స్ ఏంట్రా? కుర్చీదన్నావేంటి? నిన్నుదంతా. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా జిమ్ముకి వెళ్తే కొట్టు, మామని కొట్టు. సరిపోయింది. నాకు పోకిరిలో ఇప్పుడు ఎమోషన్ కావాలి. అంతేనా? అంతే. మీరు చూపించిన ఎమోషన్ కి సినిమా పిచ్చిది. నేను వదిలితే శ్వాస అయినా వదులుతానేమో గానీ సినిమాని వదలను అంది. ఈ పిచ్చిది మూర్చొచ్చి పడిపోయి. మూర్చొచ్చి పడిపోయిందా? సరిగ్గా లేపు. ఏమైనట్టు వరిసేనట్టు. రావే నీ దుంపదగా తీసుకెళ్ళండి. అయ్యో నానట్టు. లేకపోతే నువ్వు బొక్కలో కొనే 2 టికెట్లకి ఈయనకు సినిమా వేసి చూపియాలంట.
ఆడియన్స్ చూసారు కదా లైవ్ లో చిన్న పిల్లలు ఎలా పర్ఫార్మ్ చేశారు, మీకు ఎలా అనిపించింది? చాలా వండర్ఫుల్ అండి. రాకేష్ గారు ఇలాంటి సాహసం చేయడం చాలా డేరు. ఎందుకంటే చిన్నపిల్లలతో చేయడం చాలా కష్టం. అలాంటి స్కిట్లు తీసుకొని రాకేష్ చేయడం అనేది చాలా వండర్ఫుల్. చాలా అద్భుతంగా ఉందండి నిజంగా. ఈ స్కిట్ లో రాకేష్ గారు ఆ చిన్న పిల్లలతోటి ప్రవీణ్ గారు కూడా చాలా అద్భుతంగా వారితో చేపించారు. మీ లైఫ్ లో ఎప్పుడైనా కార్నర్ సీట్ లాంటి సందర్భాలు జరిగాయా? జరిగినాయా జరగలేదు ఎట్లా చెప్పాలంటే పక్కకు మా వైఫ్ ఉంది. సో జడ్జెస్, మీకు మా రాకింగ్ రాకేష్ అండ్ హిస్ లిటిల్ టీమ్ చేసిన స్కిట్ ఎలా అనిపించింది? ఖుష్బూ మ్యామ్. రీ రిలీజ్ లో ఒక్క సినిమాలో 4 సినిమా చూపించారు. చాలా బాగుంది, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. హరికృష్ణ, ప్రవీణ్, సాగరిక పిల్లలు అందరూ డైలాగ్స్ చెప్పినది సూపర్ గా ఉంది. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకింగ్ రాకేష్ ఐడియా ఎవరిది ఇది? ఇదేనా? బాగుంది, మంచి ఐడియా. బాగా చేశారు, అందరూ బాగా చేశారు. నటకుమారి గారు చాలా బాగా చేశారు. ఎందుకంటే కష్టమైన క్యారెక్టర్ అది, ఎబ్బెట్టిగా ఉండదు, చేయలేము, కానీ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు, పిల్లలు బాగా చేశారు. ప్రవీణ్ అక్కడక్కడ చాలా మంచి జోకులు ఉన్నాయి, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ గైస్. సమానస్, ఈ క్యూట్ స్కిట్ కి పోటీగా ఎవరిని పంపబోతున్నారు? క్యూట్నెస్ ఎక్కువ అయిపోయింది, మాకు మాస్ మసాలా కావాలి. అంటే ఎవరు వస్తారో తెలుసు కదా, కారం పొడి. కారం పొడి. బుల్లెట్ భాస్కర్ టీమ్ నాకు దక్కనది ఇంకెవ్వరికి దక్కకూడదు అనే మెసేజ్ తో పాటు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ టీమ్. చెల్లి, అక్క, పెళ్లికి ముందు లవ్ చేయడం బెస్టా, పెళ్లి తర్వాత లవ్ చేయడం బెస్టా? పెళ్లి తర్వాతనే లవ్ చేయడం బెస్ట్ అక్క. ఎందుకే? పెళ్లికి ముందంటే మన ముఖాలకి ఎవడు పడడు, అదే పెళ్ళైన తర్వాత అంటే ఊసుకొని ఉంటాడు. చెల్లి, నేను కూడా రష్మిలో అవ్వాలంటే నేను ఏం చేయాలి? 40 సంవత్సరాలు ఆగాలక్క. సరేలే గాని నాన్న వస్తున్నాడు, పిలువు. నమస్కారం సార్. నమస్కారం మేడం. వీళ్ళిద్దరు నా కూతుర్లు. దీని పేరు లాస్య, దీని పేరు అమావాస్య. అమ్మ అమావాస్య, 1 గంటలో నీ పెళ్లి చూపులు. ఈ చీర కట్టుకొని రెడీ అయిపో. మామా, ఏ హూ ఆర్ యు? అల్లుడు. నా కూతుర్ని పిలుస్తా. సరే పిలవండి. జాబిల్లి మరువల్లి. ఇదిగో బాబు, ఒక తండ్రిలా చెప్పకూడదు గానీ నా కూతురుని రాణిలా చూసుకున్నా. చెలికత్తెల్లా కూడా లేరు, వీళ్ళు రాణులా. కట్నం ఏమన్నా తీసుకుంటావా? కట్నం తీసుకునేవాడిని గాడిద అంటారు. నువ్వు కట్నం తీసుకోపోయినా గాడిదలాగే ఉన్నావు. అమ్మాయికి పప్పు వండడం వచ్చా? రాదు బాబు, ఆర్డర్ పెట్టుద్ది. బిర్యానీ వండడం? లేదు బాబు, ఆర్డర్ పెట్టుద్ది. కాపురమైనా చేస్తుందా, లేకపోతే అది కూడా ఆర్డర్ పెడతా? నీ వల్ల కాకపోతే ఆర్డర్ పెట్టుద్ది. అమ్మాయి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ బాబు. 1 గంటలో ముహూర్తం ఉందంట, చేసుకుందావా? గంట తర్వాత వస్తా, రెడీ అవ్వు. నాన్న, ఆ అబ్బాయి నాకు నచ్చాడు. అక్కకు పోయే సంబంధం నువ్వు చేసుకుంటా అంటావా? నాన్న, నాకు వాడు నచ్చాడు. వాడి నుంచి పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతా. సరే సావు, ఎంతవరకు చూస్తా. ఇది సమాజం ఒప్పుకోదు, అక్కే చేసుకోవాలి. వాళ్ళే తప్పుకునేది, నాకు కావాలి వాడు. అల్లుడు గారు వచ్చేసారు అప్పుడే? వచ్చాక సరే పెళ్లి చేసుకుందారమ్మా. అల్లుడు గారు, 1 అరగంట క్రితం మీ ఇద్దరు జాతకాలు చూసా, అస్సలు కలవలేదు. నువ్వు ఈ అమ్మాయిని చేసుకో అల్లుడు. దానికంటే కొంచెం బెటరే. అవునా? నా అర్జెంట్ తాళి కట్ట. ఇవన్నీ మేము లేనప్పుడు చిలిపి పదా. నా క్లాస్మేట్. హాయ్ బాజీ, హౌ ఆర్ యు? చేయి తీసి మాట్లాడే. చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే క్లాసు. అయ్యో అవునా? ఏ బాజీ, ఈ అమ్మాయి ఎవరు? నా వైఫ్ రా. ఛీ, నేనదే అన్నాను. నన్ను పెళ్లికి పిలవలేదు నువ్వు. ఆషాఢ మాసం వస్తుందని తొందరగా చేసుకున్నాను రా. సరే కానీ మీరు చేతులు వేసుకోకుండా మాట్లాడొచ్చు కదా. కాళ్ళు వేసుకోమంటారా? అన్ని అలవాటు నిజంగా.
నేను స్నానం చేసి వస్తా, బయటికి వెళ్దాం. ఓకే సరే. హలో, కొంచెం కూల్ వాటర్ తీసుకురావా? ఒకసారి లేవే చైర్ పై నుంచి. రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడామంటే మర్యాదగా ఉండేది చెప్తున్నా. ఏంటి నీకు మర్యాద ఉండేది? నా మొగుడు దగ్గరకు వచ్చి నేను అప్పట్లో ఇలా ఉండేదాన్ని నాకే చెప్తున్నావా? ఆయన నన్ను పెళ్లి చేసుకున్నా, నిన్ను పెళ్లి చేసుకున్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే పళ్ళు రాలు కొడతా. నువ్వే నా పళ్ళు రాలంటే నేనే నీ పళ్ళు రాల కొడతా. సాంప్రదాయని శుద్ధ పూసని ఇద్దరిని ట్రా. ఏమండి? ఒకసారి పెట్టుకో. ఏమండి? ఏమైంది? మన మంగళసూత్రం నన్ను లాగేసుకుంటుందండి. నీకు నా పిల్లం తాళి కావాలా? అందుకే నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు. అవుట్. నో ఫ్రెండ్షిప్. ఆడబోయి గుసపు. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. మీకు ఏదైనా సరే నేనే, మీకు ఫ్రెండ్ అయినా నేనే, లవర్ అయినా నేనే, మొగుడైనా నేనే, పిల్లమైనా నేనే, ఏదైనా నేనే. స్నానంకి వెళ్ళాలి. ఎల్లు మరి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. మేమిద్దరం సేమ్ పించ్. మా ఇద్దరికి తలకాయలు ఒకటే, మెడకాయలు ఒకటే. ఒకటే అంటే ఏంటిది? గుండెకాయ ఒకటేనే. కాలేజ్ లో ఉన్నప్పుడు ఫ్రెషర్స్ డే అప్పుడు నేను లేడీ గెటప్ వేస్తే వెదవ నా చుట్టూ కుక్కలా తిరిగాడు తెలుసా. అక్కడ రెక్కాడు, ఇక్కడ రెక్కాడు, ఇక్కడ కొరికాడు. సరేరా, అవన్నీ ఎందుకు, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఒక్క 2 నిమిషాలు కూర్చో. వీడు ఇంత క్లోజ్ గా ఉంటుంటే మా ఆయనతో చూడలేకపోతున్నా. ఎల్లి కాఫీయా? యా. ఏంటి ఇంత చండాలంగా ఉంది కాఫీ? వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసురా. మా ఆయన నన్ను మాత్రమే ప్రేమించాలనుకోవడం తప్ప అండి? అలాంటిది నీతో నేను క్లోజ్ గా ఉంటారా? అంటే నేను పెళ్ళాన్ని కాదా? మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైంది? మీరు లేని టైం చూసి వాడు బుగ్గకి వెళ్ళాడు. నేను ఎక్కడికి వెళ్ళాను? ఎవరో పిలుస్తున్నారు. ఇక్కడ ఏముంది? నా ఎదురుగుంటానే నా పిల్లం బుగ్గ గిల్లుతావా? మనం బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే అండర్వేర్ ఇద్దరు వేసుకునేవాళ్ళు. వారి తరపు నేను సారీ చెప్తున్నా. ఫ్రెండ్షిప్ లో చేయొద్దండి. మీకు ఏదైనా సరే నేనే, అమ్మాయినా నేనే, నానైనా. నన్ను స్నానం చేసుకొని ఇస్తావా? హాయ్ సుధా. భాస్కర్ ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. నిన్న నువ్వు ఇచ్చింది నీకు వాళ్ళు తిరిగి ఇచ్చేస్తా. నా చిన్నప్పుడు ఫ్రెండ్. తను మీకు నార్మల్ ఫ్రెండా, క్లోజ్ ఫ్రెండా? ఎంత క్లోజ్ అంటే వీడి చెడ్డి నా చెడ్డి ఒకటే, అంత క్లోజ్. రే సుధాకర్, ఆల్ ది బెస్ట్. అయిపోయింది, బతిగా అయిపోయింది. ఒక టీ తీసుకురా. ఏంట్రా ఇది? భాస్కర్ లేదు, ఏం లేదు. ఇంకోసారి ఒక్కసారి నా మీద చేస్తే బాగోదు. ఏమైంది? మీరు లేని టైం చూస్తున్న కన్ను కొట్టాడండి. సుధాకర్, ఇంకొకసారి నా ఇంటి చుట్టుపక్కల నీ భార్య అడుగురా నన్నంటే ఏంటి? అది నా బకెట్. ఇంకా జీవితంలో ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయండి. మీకు ఏదైనా అమ్మైనా నేనే, నానైనా నేనే, అన్ని నేనే. మొగ్గడు ఏంది? మీరు చూడడానికి అచ్చం హీరోలో ఉన్నారు. నా సినిమాలు చూడలేదా? రిలీజ్ అయ్యాయా? అది మాత్రం అడక్కు. భాస్కర్ అదవేడి, నువ్వెవరు? నేను ఆయన పెళ్ళని సార్. వాడి నీకు మొగుడైతే వాడికి నేను మొగుడిని. మీకెవరు మొగుడు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేటి? ఈ రోజు నువ్వు తింటున్నావంటే వాడు హ్యాపీగా ఉన్నాడంటే, ఈ చీర కట్టుకున్నావంటే ఎవడెత్తున్నాడు అనుకున్నావు. నేను చెప్పందే మీ ఇద్దరు అది కూడా ఉండదు.
నైట్ నాకు ముద్దు పెట్టరా అంటే పెట్టలేడు అంటే నువ్వే చెప్పావా పెట్టదని నీ పని చెప్తారా అరే ఏమండి ఏదేదో చూపిస్తున్నారండి నేనే చేయలేదు అదే లాగేసింది ఏం చేశాడు చీర పట్టుకొని లాగాడు మరి అదే లాగేసింది నాది దేవుడి దైవాలు ఈ రోజు డైరీడు మర్చిపోలేదు వేసుకోండి దేవుడా వాడు నా చీర లాగాడంటే నమ్ముతారా లేదా ఆయనకి ఆడోళ్ళంటే ఇష్టం ఉంటది మా సార్ ఆయన నిన్ను చేసంటే నేను నమ్మను సార్ నా పిల్లం నువ్వు పని చేసినందుకు బాణసిద్ధమైన పిల్లలతో కొట్టిస్తావు సార్ నా జాబు ఎప్పుడో పీకిస్తాను జాబ్ ఎందుకు ఇలా చేసావే నీతో ఎవ్వరు మంచుకున్నా నాకు నచ్చదు నీ ప్రేమంతా నాకే కావాలి అందుకే ఇలా చేసా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది శకలక శంకర్ వెల్కమ్ సో జడ్జెస్ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు ఆడియన్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్ సో చాలా ఫన్ జనరేట్ చేశారు మీరు వెరీ హిలేరియస్ అబౌట్ ఫైమా అండ్ శంకర్ గారు చాలా లాంగ్ టైం తర్వాత మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నాము సో వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ ఓవరాల్ గా వచ్చేసి ఫన్ బాగా జనరేట్ చేశారు And now over to you judges for the expert comments. Khushbu ma'am. భాస్కర్ గారు నిజంగానే ఆ స్కిట్ చూస్తే మల్టీ స్టార్ కాస్ట్ సినిమా చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి అలాగా ఉంది అండ్ శంకర్ గారు సుధాకర్ గారు అందరూ మీ పర్ఫార్మెన్స్ ఫహిమా అదరగొట్టారు ఆల్ వెరీ నైస్ హిలేరియస్ కృష్ణ భగవాన్ గారు బుల్లెట్ భాస్కర్ గారు బాగుంది టీమ్ ఇండియాలో ఉన్నారు ఇంతమంది మల్టీ స్టార్ స్కిట్ వీళ్ళందరికీ వేషాలు ఇవ్వాలి ఒక క్యారెక్టరైజేషన్ చేయాలంటే చాలా కష్టం ఫైమా అద్భుతంగా చేసావు శంకర్ గారు రావటం బాగుంది సుధాకర్ గారు అది ఏదో మోషన్ అవుతున్న మైకేల్ జాక్సన్ లా ఉంది Thank you Krishna Bhagwan garu and thank you so much to the entire team. ఇప్పుడు మా తరపున అయిపోయి స్కిట్స్ అన్ని కంప్లీట్ చేసేసాం మీ తరపు నుంచి ఎవరు వస్తున్నారు లాస్ట్ అందుకే ఇప్పుడు లాస్ట్ లో ఒక పెద్ద షిప్ లో ఒకప్పుడు ఒక పెద్ద సినిమాని పెద్ద ఓషన్ లో షూట్ చేసి పెద్ద 70mm లో చూసిన సినిమాని ఇప్పుడు మేము ఆ జబర్దస్త్ సెట్ లో తీసుకొని వస్తున్నాం షిప్ ఉందా మునిగిపోయిందా అది స్కిట్ చూస్తే తెలుస్తుంది ఓ అవునా సో పిలిచేద్దాం పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదవ్ రాజు టీమ్ అరే పడవతలేదు ఇంకా అవునా గిరాక్ టైం అయింది ఏ మల్లాపల్లి నాంపల్లి పంజాగుట్ట యూసుఫ్ కూడా రహమత్ నగర్ ఏ రావాలి అబ్బా అన్నా పొద్దుగా నీళ్లు కొట్టు లేకపోతే నేను నిజాలు చెప్పాలి పాన్ స్మెల్ వస్తలేదురా అవు పాన్ స్మెల్ వస్తుంది అన్న పాన్ నీళ్ళు అంటారు దాన్ని రహమత్ నగర్ పంజాగుట్ట పంజాబ్ రోడ్ అన్న ఆటోలో పని చేస్తున్నాయి కదా అవు మళ్ళా అట్లా పిలిచాడు వస్తాడా మరి ఎట్లా పిలిచేస్తారా ఇట్లా తెలియదు అని చెప్పి నేను మంచిగా టేప్ రికార్డ్ లా క్యాసెట్ వేసిన చూడు పెట్టు మళ్ళా నాయన పుష్కర స్నానానికి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళకండి నాయన అక్కడ పోలీసు వారు ఉన్నారు దయచేసి ఆ పుష్కర గారి దగ్గర నుంచి మీరు పక్కకు జరిగేసి ఇక్కడ స్నానాలు చేయని కోరుకుంటాం పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము నాయన మొన్నటి వేసిన మర్చిపోయి ఇప్పుడు వేస్తా చూడు వేరే క్యాసెట్ పెట్టు సాయి శరణం బాబా శరణు శరణం సాయిబాబా పెడతాం రా ఇక్కడ నేను పెడతా జరుగు చిక్ ఆఫ్ చేసిన నేను పిలుస్తా అరే వచ్చేటోళ్ళు రారి లేకుండా లేరు కడుపు మాడ జాక్ ఓ జాక్ జాక్ ఓ జాక్ అరే కాకిరా కాకి వెనక చూడు పెద్ద కాకి జాకేడి జాకు గడవో పానాలు నట్టు పిచ్చి చేస్తాను జాగ్గాడు ఎవతి వేను అరే ఎవతరా ఇది రోజీ ఏ ఎవర్రా ఇది దాని పేరు రోజీ ఏ నా జాకేడి జాకు పడవ షిప్ ఆపాలంటే ఏం చేస్తావు షిప్ ఆపాలంటే యాంకర్ నేయాలి మానస్ దా యాంకర్ అంటే ఒకటి ఉంటుంది దాన్ని బయట వేస్తే అది ఆగుతాయి తప్పుకోమని సరే ఆపు మా జాక్ రాలే జాక్
మీద సముద్రం నడుస్తాడు ఎవడు ఏమైందిరా మీదకి వస్తలేను మీదకి వస్తలేవు అవును ఏమైంది మీదకి రాయగట్టి మేము బుక్ చేసుకున్నాం టికెట్ చూపి ఇగో ఆధార్ కార్డ్ పరి ముందట్టుకోరు నిలబడి పరి Every night in my dream I feel you, I kiss you. వచ్చేటోళ్ళు వస్తారు కస్టమర్ లేక మాకు ఏడ పోయినా ప్రేమించుకుని తగ్గితే అన్నా వీడు ముసలాడేవాడు నన్ను అంటాడేంద్ర అన్నా అని పంది పిల్ల కట్టంగా ఉన్నాడు రా ఎక్కువ ఎవర్రా నువ్వు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎంగేజ్మెంట్ చేసుకుంటే లేచిపోయింది మరి ఇడికి ఎందుకు వచ్చినావు అది ఇదే పడవ ఎక్కి నేను చూసినా ఇదా అదేనా ఏ రోజీ అది నా లవరు ఎవరైనా దాన్ని ఎట్లా తీసుకోని నాకు తెలుసు ఎట్లా తీసుకోవద్దు చెప్పు మామా ఓ మామా ఎవడో ఎక్కుతున్నా టికెట్ లేకుండా అరే ఇల్లేది నీ బిడ్డే నువ్వు జాకా తమల పాక ఎవరినైతే నాకేంది నేను ఇలానే పెళ్లి చేసుకోవాలి ఇక్కడ చచ్చిపోతే ఇప్పుడు నేను ఇలానే సముద్రంలో దుంకి నువ్వు ఏం చెప్పినా నీ చంపుతా బాపు బాపు వద్దు ప్రేమ 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 నీకు ఇది న్యాయమా ఏది ఏమైనా అది నాకే సొంతం ఏం చెప్తాను అది నాకే సొంతం అని చెప్తున్నా అందరు నీ సాలేరు చెప్తున్నావు నువ్వు ఇంత గ్యాప్ ఇస్తే వెళ్ళిపోతారు అది కూడా వెళ్ళిపోయింది మళ్ళా దూడాలి ఏంది కెప్టెన్ ఇట్లున్నారు అందరూ ఇట్లే కుర్చీ కూడా ఎత్తుకోవారు కదా వీళ్ళు నిలబడి నడుపు సరే అలవాటేగా అరే ఇంకోటి వస్తే జల్దీ ఎక్కుమని చెప్పరు టైం లేదు మనకి ఎవరు బాబు నువ్వు లక్కీ డాల్ సెలెక్ట్ అయినావు అవునా ఏంది ఫస్ట్ క్లాస్ టికెట్ 7 చదివినాం మళ్ళీ ఫస్ట్ అంటే నాకు కుదరదు ఇప్పుడు ఏ గండి పడవలు పోతున్నాయి ఎవరాలంతా మత్స్యకారులా దేవుడు ఎంత గమ్మతైనోడు మత్స్యకారులు అని చెప్పి పడవలు ఇచ్చి వాళ్ళకి అది ఎందుకు అది ఏదో స్థలం కనిపిస్తుంది దూరంగా అదా బంగ్లాదేశ్ ఎందుకు కొట్టినావు ఒక్క బంగ్లా కనబడుతుందా కాదే ఇప్పుడు సడన్ గా పడవ మునిగిపోతే తీసుకోవచ్చిన జాగ్రత్తలు ఏంది నేను చెప్తా బెల్ట్ పెట్టుకోవాలి జాకెట్ ఉంటాయి కదా జాకెట్లు వేసుకోవాలి మేము లంగాలు కూడా తీసుకున్నాం చీరలు కట్టుకొని డ్యాన్స్ చెప్తాం ఎక్స్క్యూజ్ మీ రోజు కనిపించిందా బ్రదర్ ఒక్క నిమిషం కిందే ఉన్నావు కదా గడారే ఇది పారా మన రూమ్ మొత్తం ఏమున్నాయా మొత్తం ఎగేసుకొని వస్తారు ఎవరెవరు అరే అదే సైలెంట్ కూర్చోమని చెప్పు అమ్మా కాదు పడవ పేరు ఏందా టైటానిక్ నా దగ్గర ఉన్నాయి టైటానిక్ అరే నువ్వు ఓరా నువ్వు అరే ఇంకొక 15 నిమిషాలు మనం రీచ్ అవుతాం గట్టి పట్టుకో నన్ను కాదురా నీ దౌడా దాన్ని పట్టుకో కూర్చుని జాక్ రోస్ నేను ఏమంటున్నా అంటే మా నాన్న మనల్ని బతకనియాడు మనం ఇద్దరం కలిసి చచ్చిపోదాం ఒక్క నిమిషం రా అరే మీ అత్తగారి లేక మీ అమ్మగారి వస్తురు పోతురేంద్రా మీరు మేము రూమ్ లకు పోయి వచ్చినాం పెళ్లి అంటే ఆశ తమాషా కాదురా ఇప్పుడు పెళ్లి అన్నారు దాని తర్వాత హనీమూన్ అంటది మొన్న పేపర్ లో చూసినాక హనీమూన్ పేరు డ్రమ్ములే చంపేసిందంట పీక్తారు ఉట్టి అవసరమారా లవ్ చేసే తెలుస్తుంది ఆ బాధ ఓ మీకు చెప్తే అర్థం ఇట్లా ఇప్పుడు బయటకు అయినా మనకు ఒక రూమ్ రెంట్ ఎంత తెలుసా 14,000 7,000 ఉంటుంది అవును టమాటా ఖర్చు 78 రూపాయలు ఉంది అవును ఆలుగడ్డ ఖర్చు 45 రూపాయలు ఉంది అవును ఉల్లిగడ్డ 70 నేను ఎలా సంపాదన ఎంతరా 7,000 ఏడ పెట్టుకుంటారా ఇగో ఇవంతా వద్దు జాక్ మన ఇద్దరం ఇలా నీళ్ళలో దుంకి చచ్చిపోదాం మీరు రసదావురు ఏమైనా వేసుకోరు ఇద్దరేమే కాదు మనతో పాటు ఈ షిప్ ఇట్లా ముంచేద్దాం నడు రేయ్ మమ్మల్ని కాదని మీరు ఎట్లా బతారా మేము కూడా చూస్తాం చంపేస్తాం రా నువ్వేంద్రా చంపేది డోకరే ఏం చేస్తున్నావు పడవ మునుగుతారా నీళ్ళు పడితే ఇది పట్టుకో చచ్చిపోవాలి నువ్వేంద్రా ఎవరినోని చూస్తున్నావు చచ్చిపోతాం రా రేయ్ జల జల జలపాతం నువ్వు సెల
సెల సెల ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఇది నాటి. నీటి. సో ఆడియన్స్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? హాలీవుడ్ టైటానిక్ ఒక ఎత్తు అయితే మన తెలంగాణ టైటానిక్ ఇంకో ఎత్తు. చాలా మంచిగా అనిపించింది. సద్దాం గారు అండ్ యాదమరాజు గారు వాళ్ళ స్క్రిప్ట్ చాలా బాగుంటాయి. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. వెల్ డన్, సూపర్. మరి జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించింది? లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. సద్దాం యాదమరాజు ఇదే ఓ లెవెల్లో ఉంటది, కొద్దిగా తగ్గింది ఇవాళ. అయితే కానీ మంచి జోకులు ఉన్నాయి, కొన్ని యాంకర్ హుషారుగా చేశారు, బాగా చేశారు, బాగుంది. సదాం అండ్ రాజు స్కిట్ బాగుంది. ఓపెనింగ్ చాలా బాగుంది, కానీ ఎస్ మధ్యలో ఎక్కడో ఒక చిన్న డిప్ ఉంది. బట్ భాస్కర్ మిగిలినంతా మీరు అందరూ చేసిన పాత్రలు చాలా బాగున్నాయి. And once again, well done guys, well done and thank you so much. Thank you. Alright Manas, so మీ వైపు నుంచి 3 స్కిట్ల లాగే నా వైపు నుంచి 3 స్కిట్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి it's time for scores. Alright, the team members అందరూ please come on to the stage. So let's start with the Rocket Raghava and team. Kushbu ma'am. Okay, so Zabardast అమ్మాయి సైడ్ నుంచి రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఖుష్బూ మ్యామ్. Nice. Bullet Bhaskar and team. Kushbu ma'am. 10, 20 out of 20. Leading లో ఉన్నారు ఖతర్నాక్ బాయ్స్. ఖిలాడీలే. సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్. ఖుష్బూ మ్యామ్. 9. Okay, so next non-stop Nook Raju and team. Kushbu ma'am. 10. నీకు ఫుల్ స్కోర్ ఇప్పుడు రాకపోతే నీకుంటది. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఖుష్బూ మ్యామ్. 9. Alright, so మన ఇవాల్టి జబర్దస్త్ లో వచ్చి లాస్ట్ వీక్ డ్రా అయిన తర్వాత ఫుల్ స్కోర్స్ తో లీడ్ లో విన్నర్స్ వచ్చి విత్ 60 పాయింట్స్ ఖతర్నాక్ అబ్బాయ్. సరే లాస్ట్ వీక్ డ్రా అయ్యింది, ఈసారి గెలిచారు. నెక్స్ట్ వీక్ మేము గెలుస్తాం అంతే. రిక్వెస్టింగ్ జడ్జెస్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. Alright, so మన ఇవాల్టి పందెం వేసిన 60,000 rupees goes to ఖతర్నాక్ బాయ్స్. జడ్జెస్ Alright, వెళ్ళి ఫోటోలు ఇవ్వండి. And 10,000 rupees for the winning team. And also gift hampers. Sandi mana ivalti jarigina Zabardast episode mali next week kaludam. Until then, take care, bye-bye. Have a happy weekend and we love you Zabardast ka. Good night everybody. Bye-bye. Poira mama.